హలో ఫ్రెండ్స్, నేను అన్సుషాన్ లర్న్ వన్కి స్వాగతం. ఈరోజు సెషన్లో మనం లాసో టూల్ గురించి నేర్చుకుందాం. దాన్ని ఎక్కడ ఎలా వాడాలి అని. మీరు ఇక్కడ కింద చూడొచ్చు. ఇక్కడ ఇంకో సెలెక్షన్ టూల్ ఇచ్చారు. అదే లాసో టూల్. దాని షార్ట్కట్ కీ ఎల్. లాసో టూల్తో మీరు ర్యాండమ్గా దేన్నైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ నేను ర్యాండమ్గా ఇలా సెలెక్ట్ చేస్తాను. దీన్ని మీరు మౌస్ హెల్ప్తో సెలెక్ట్ చేయాలి. ఇలా మీరు మౌస్ మూవ్ చేస్తే అది ఫ్రీగా ఆ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. ఒక విధంగా మీరు దీన్ని ఫ్రీ హ్యాండ్ టూల్ అని కూడా అనవచ్చు. ఇది ఒక ఫ్రీ హ్యాండ్ సెలెక్షన్ టూల్. దాని తర్వాత ఇంకో సెలెక్షన్ టూల్ వస్తుంది. దాన్ని పాలిగానల్ లాసో టూల్ అంటారు. ఈ సెలెక్షన్ టూల్ వచ్చేసి పూర్తిగా పాయింట్ బేస్డ్ సెలెక్షన్ టూల్. నేను ఆల్ట్ ఇంకా స్క్రోల్ బార్తో కొంచెం జూమ్ ఇన్ చేస్తాను. ఇప్పుడు నేను స్పేస్ బార్ ప్రెస్ చేస్తాను. నేను స్పేస్ బార్ ప్రెస్ చేయగానే ఒక హ్యాండ్ టూల్ పాపప్ అవుతుంది. ఆ హ్యాండ్ టూల్తో నేను నా ఇమేజ్ని మూవ్ చేయగలుగుతాను. హ్యాండ్ టూల్ హెల్ప్తో మీరు మీ ఇమేజ్ని మూవ్ చేయాలని అనుకుంటే మీరు వర్క్ చేసేటప్పుడు కొంచెం సెలెక్షన్ వర్క్ కూడా చేస్తున్నారు కాబట్టి మీరు స్పేస్ ప్రెస్ చేయాలి. అప్పుడు మీ ఇమేజ్ మూవ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు పాలిగానల్ లాసో టూల్తో సెలెక్షన్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ క్లిక్ చేశాను. క్లిక్ చేసిన వెంటనే ఒక పాయింట్ వచ్చింది. ఇలా మనం మౌస్ మూవ్ చేస్తే అది కూడా అలానే కదులుతుంది. లైన్ ఎప్పుడు స్ట్రైట్గానే ఉంటుంది. అంటే మీరు మీ పాయింట్స్ని ఎప్పుడు ఆ స్ట్రైట్ లైన్కి తగ్గట్టు ఉంచుకోవాలి. అలా మీరు సెలెక్షన్ని చేసుకోవచ్చు. నేను ఇక్కడ చూపించినట్టు నేను ఇక్కడ ఇంకోసారి క్లిక్ చేశాను. ఆ పార్ట్లో ఒక లైన్ ఫామ్ అయింది. చూడండి, నేను ఎలా ముందుకు వెళ్తున్నాను. చూడండి, ఇలా మీరు ఇంకా సెలెక్షన్ చేయాలి. ఇంతకు మించి వెళ్ళాలి అనుకుంటే అప్పుడు మనం స్పేస్ ప్రెస్ చేస్తాం. హ్యాండ్ టూల్స్తో కొంచెం మూవ్ చేస్తాం. ఇలా మౌస్ని క్లిక్ చేస్తూనే సెలెక్షన్ చేయాల్సి ఉంటుంది. మీరు ఒక పాయింట్ తర్వాత ఒకటి పెట్టుకొని సెలెక్షన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఆ లైన్ స్ట్రైట్గానే వస్తుంది. దాన్ని ఎక్కడ కూడా మనం బెండ్ చేయలేము. వీలైనంత దగ్గర పాయింట్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఇలా నేను కార్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఇంకా అలా సెలెక్ట్ చేస్తూనే వెళ్ళండి. స్పేస్ ప్రెస్ చేస్తూ ఇమేజ్ని హ్యాండ్ టూల్తో మూవ్ చేస్తూ ఉండండి. ఇంకా పాయింట్ని అక్కడే ఉంచండి. ఓకే, నేను పాయింట్ ప్లేస్ చేస్తున్నాను. పేజ్ని మూవ్ చేస్తూనే సెలెక్ట్ చేస్తూ ఉంటున్నాను. ఓకేనా గైస్? చూడండి, ఇలా మీరు సెలెక్షన్ ఫినిష్ చేయాలి అనుకుంటే అప్పుడు మీరు సెలెక్షన్ ఎక్కడ అయితే మొదలు పెట్టారో అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది. చూడండి, ఇలాగా మీరు ఆ పాయింట్కి వెళ్ళిన వెంటనే ఒక జీరో సైన్ కనబడుతుంది. ఆ జీరో సైన్ కనబడగానే మీరు దాన్ని సెలెక్ట్ చేయాలి. మీ పోర్షన్ అలా సెలెక్ట్ అయిపోతుంది. ఓకే గైస్? ఒకవేళ నేను దాన్ని కట్ చేయాలి అనుకుంటే మూవ్ టూల్తో చేస్తాను. ఇలాగా. ఓకే, ఇప్పుడు నేను Ctrl+Z చేసి Ctrl+Dతో డీసెలెక్టింగ్ చేస్తున్నాను. ఓకే గైస్? ఇప్పుడు ఇక్కడ ఇంకో సెలెక్షన్ టూల్ ఉంది. అదే మ్యాగ్నెటిక్ లాసో టూల్. మ్యాగ్నెటిక్ లాసో టూల్ అంటే ఏం చేస్తుంది? ఇందాక మీరు చూసిన లాసో టూల్లో మీరు ఒకదాని తర్వాత ఒకటి పాయింట్స్ పెట్టాలి ఉంటుంది. మ్యాగ్నెటిక్ లాసో టూల్ పాయింట్స్ ఆటోమేటిక్గా క్రియేట్ చేస్తుంది. చూడండి, ఇక్కడ ఫస్ట్ పాయింట్ పెట్టాను. దాని తర్వాత నేను మౌస్ మాత్రమే మూవ్ చేస్తున్నాను. ఓకే గైస్? చూడండి, అక్కడ రెండో పాయింట్ ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోయింది. నేను మౌస్ మూవ్ చేస్తూ ఉంటే పాయింట్స్ ఆటోమేటిక్గా క్రియేట్ అవుతూ ఉంటాయి. మ్యాగ్నెటిక్ లాసో టూల్ అది లాసో టూల్ అంత పర్ఫెక్ట్ కాదు. ఎందుకంటే అది ఆటోమేటిక్గా పాయింట్ సెలెక్ట్ చేసుకుంటుంది. చూడండి, స్పేస్ ప్రెస్ చేస్తే అది స్లైడ్గా కిందకి టర్న్ అయ్యింది. మ్యాగ్నెటిక్ లాసో టూల్లో నేను మౌస్ మూవ్ చేస్తూ ఉంటే పాయింట్స్ ఆటోమేటిక్గా జనరేట్ అవుతూ ఉంటాయి. నేను ఇలా చేస్తూ ఉంటే కొత్త పాయింట్ వస్తూ ఉంటాయి. ఇలా సెలెక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. మీకు మ్యాగ్నెటిక్ లాసో టూల్లో కొంచెం పర్ఫెక్షన్ రావాలి అనుకుంటే అప్పుడు ఈ మధ్యలో ఎక్కడో ఇలా మీరు మౌస్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. మీరు మౌస్ క్లిక్తో పాయింట్ని పెట్టాల్సి ఉంటుంది. ఇలా చేస్తే ఏం జరుగుతుంది? మీ సెలెక్షన్లో కొంచెం పర్ఫెక్షన్ అనేది వస్తుంది. చూడండి, ఇలాగా. ఇలా నేను ఇక్కడ మౌస్ క్లిక్తో పాయింట్ని పెట్టుకున్నాను. మళ్ళీ అలానే స్టార్టింగ్ పాయింట్కి వెళ్ళాల్సి ఉంటుంది.
ఇలా సెలక్షన్ కంప్లీట్ చేయాలి. ఓకే గైస్, జాగ్రత్తగా చూస్తే ఇది పర్ఫెక్ట్ సెలక్షన్ అనేది కాదు. ఎందుకంటే ఇక్కడ పాయింట్స్ అనేవి ఆటోమేటిక్గా క్రియేట్ అవుతున్నాయి. ఇప్పుడు డీసెలెక్ట్ చేస్తున్నాను. మీరు సెలక్షన్ చేయాలి అంటే ఫోటోషాప్లో ఉన్న బెస్ట్ టూల్ వచ్చేసి పెన్ టూల్. నిజానికి పెన్ టూల్ అనేది సెలక్షన్ టూల్ కాదు, కానీ పెన్ టూల్ బెస్ట్ యూజ్ వచ్చేసి సెలక్షన్. జనరల్గా పెన్ టూల్ని డ్రాయింగ్ కోసం వాడతారు, కానీ మనం దాన్ని ఇక్కడ సెలక్షన్ కోసం వాడతాం. అది డ్రాయింగ్కి కూడా వాడతారు, కానీ అది ఎలా అనేది తర్వాత చూద్దాం. మీకేమైనా క్వైరీస్ ఆర్ క్వశ్చన్స్ ఉంటే కానీ వీడియో కింద ఉన్న డిస్కషన్ బటన్ మీద క్లిక్ చేసి అక్కడ పోస్ట్ చేయండి. ఇలా చేస్తే మీరు మీ ఫెలో లర్నర్స్తో కనెక్ట్ అయ్యి ఈ కోర్స్ గురించి డిస్కస్ చేయగలుగుతారు. ఇంకా మా టీం కూడా మీ క్వైరీస్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తుంది.